హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 133 గజాల్లో తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అయితే మీకు చూపించబోతున్నాను. 30x40 కొలతల్లో ఉంది ఈ బిల్డింగ్. సైట్ కూడా 30x40 కొలతలలోనే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ ఇంటీరియర్, వాల్ పెయింట్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. మీరు చివరి వరకు చూడండి. మీరు అక్కడక్కడ ఆపి చూసినట్లయితే మీకు అర్థం కాదు. పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఇది ఎంట్రన్స్ ఎలివేషన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సైడ్ మనం కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కూడా చాలా ప్లేస్ అయితే ఉంది మనకి. ఈ బిల్డింగ్ ఎలివేషన్, అవుటర్ ఎలివేషన్ ఈ విధంగా వచ్చింది. ఇది 33 ఫీట్స్ బ్లాక్ టాప్ రోడ్స్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్తాం. ఇది కూడా 7 బిల్డింగ్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ. బిల్డింగ్ ఎంట్రన్స్ మనకి పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చేశారు. ఎంట్రన్స్ గుమ్మం కూడా అంతా టేకే ఫ్రెండ్స్. అది పొట్టుకో సీలింగ్ కూడా యూపీవీసీ అయితే చేయించడం జరిగింది. 2 సీలింగ్ లైట్లు కూడా వచ్చినాయి మనకి. పక్కన కూడా హాల్ యొక్క విండో వచ్చింది. లెగ్ అండ్ స్విచ్లు అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్. యూపీవీసీ ఫిన్స్టెక్ కంపెనీ అయితే వాడారు. బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అవుటర్ అంతా కూడా 9 ఇంచెస్ వాల్స్ కట్టారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇది 3 ఫీట్ వరకు ఉంది. ఇక్కడ వచ్చేసరి ఈశాన్యంలో 300 ఫీట్ బోర్ కూడా ఉంది. ఒక ట్యాప్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి వాళ్ళు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ హాల్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. 2x2 డబల్ లేయర్ టైల్స్ అయితే వాడడం జరిగింది. ఈ బిల్డింగ్కి మొత్తం కూడా ఒకే ప్యాటర్న్ కలర్ అయితే వాడారు. లైట్ క్రీమ్ అయితే తీసుకున్నారు. మనకు కనబడేది వచ్చేసి కూడా టీవీ యూనిట్ కూడా. అంతా టీవీ యూనిట్ కూడా చక్కగా ఒక పక్కకి బాగా వచ్చింది ఫ్రెండ్స్. పిఓపి సీలింగ్ కూడా చూడండి, మొత్తం కూడా బ్లాక్లోనే స్మోక్ గ్రే టైపు స్ట్రక్చర్ టైప్ డిజైన్ అయితే లాగా చేశారు. ఇక్కడ కూడా మనం ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు. చూసినట్టయితే విండోకి కూడా 12mm రాడ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఐరన్కి. సేఫ్టీ గ్రిల్ ఫ్రెండ్స్. ఇది అంతా కూడా లైట్ పిచ్ కలర్ అయితే వాడడం జరిగింది. ఇది చూడండి ఫ్రెండ్స్, చక్కగా రాయల్ ప్లే డిజైన్తో ఫ్లవర్ టైప్ తీసుకున్నారు. ఇల్లు అయితే మాత్రం చాలా విశాలంగా వచ్చింది ఫ్రెండ్స్. వెంటిలేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. నార్త్ సైడ్ కూడా విండో తీసుకున్నారు. హాల్లో అయితే చాలా వెంటిలేషన్ అయితే ఉంది. ఈ డ్రాయర్స్ చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉన్నాయి. స్మూత్ క్లోజర్స్ కూడా ఇచ్చారు, చక్కగా నైస్గా ఉన్నాయి. పైన కూడా మనకి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఒక స్టెప్ టైప్ గ్రానైట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇది కూడా టీవీ యూనిట్. ఇదంతా కూడా మొత్తం కూడా లామినేటెడ్ స్మోక్ గ్రేలోనే మనకి స్ట్రెచబుల్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది అక్కడ కూడా స్పాట్ లైట్స్ కూడా వచ్చేసాయి. ఎస్ఎస్ స్ట్రిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు లుకింగ్ ఎపీరియన్స్కి. ఇదంతా కూడా మనకు కనబడేదంతా కూడా డైనింగే ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి పూజా గది. సపరేట్ పూజా గది కూడా వచ్చింది మనకి ఈ బిల్డింగ్లో. చాలా బిల్డింగ్స్లో అయితే పూజా గది, వంటగది కలిపే ఉంటుంది. ఈ బిల్డింగ్లో మాత్రం సపరేట్ పూజా గది అయితే రావడం జరిగింది. చక్కగా ఫ్లవర్ టైప్ డిజైన్ కూడా ఇచ్చారు డోర్కి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, పూజా గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. చక్కగా విండో కూడా ఇచ్చారు. వెంటిలేషన్కి అసలు ఎటువంటి డోకా లేదు అసలు. పైన కూడా స్వస్తిక్ సింబల్ ఇచ్చి పిఓపి సీలింగ్ అయితే చేయించడం జరిగింది. అక్కడ లైట్ కూడా ఒకటి రావడం జరిగింది ఫ్రెండ్స్, పిఓపి లైట్.
మొత్తం కూడా లైట్ క్రీమ్ కలర్ అయితే వాడారు పూజా గదికి. చూడండి ఫ్రెండ్స్, డ్రాయర్స్ కింద ఏదైనా మనకి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది కనపడేది మనకి కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ కూడా మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. సింక్ కూడా ఉంది మనకి, అది 18 అంగుళాల సింక్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా పట్టీ టైప్ బార్డర్ కూడా వాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. ఏదైనా ఐటమ్స్ అవి కిందకి జారిపోకుండా పట్టీ టైప్ బార్డర్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ విండో, గ్లేజర్ పాయింట్, వాల్ రాడ్స్ కూడా పైన వచ్చినాయి. ఇంకా పెద్దగానే వచ్చినాయి ఫ్రెండ్స్. అవి కూడా ఇక్కడ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది వాల్ రాఫ్ట్స్. చూడండి ఫ్రెండ్స్, సిమెంట్ బల్ల కూడా థిక్నెస్ బాగానే ఉంది. అంతా కూడా ప్రీమియం హ్యాండిల్స్ అయితే వాడడం జరిగింది. మనకి ఇక్కడ గ్రానైట్ బల్ల కూడా ఒకటి వేశారు. ఎక్కడి నుంచి ఇక్కడికి సర్వ్ చేసుకుంటాకి వాటికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ ఈ పక్కన కూడా ఒక వాల్ రాఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇదైతే 2 feet వరకు ఉంది. ఇక్కడ వాటర్ ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఏమైనా వాషింగ్ లాంటివి ఏమైనా ఉంటే అంట్లు గట్టా తోముకుంటాకి ఇక్కడ వాషింగ్ ట్యాప్ కూడా ఒకటి అరేంజ్ చేశారు. ఈ ఇల్లు అయితే గృహప్రవేశానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏరియా కూడా చాలా ప్రైమ్ ఏరియా, లేఅవుట్లోనే ఉంది. మొత్తం కూడా బ్లాక్ టాప్ రోడ్సే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఎవరైనా సరే హౌస్ కట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసి వాళ్ళు చాలా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ బిల్డింగ్ అయితే మన ఏలూరులో ఉంది ఫ్రెండ్స్. మనకి కొత్త బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా వాల్ డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చేశారు. లామినేటెడ్ బ్రౌన్ షేడ్ అయితే తీసుకున్నారు. అంతా కూడా టేక్ జే టైప్లో ఉంది. వాళ్ళకి కూడా రాయల్ ప్లే డిజైన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది వెంటిలేషన్ విండో కూడా చూడండి ఫ్రెండ్స్. అసలు ఆ వెంటిలేషన్ మాత్రం చాలా బాగా ఉంది. ఏ రూమ్లో చూసుకున్నా సరే వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది డోర్ ఓపెనబుల్ డోర్సే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది బీరువా పెట్టుకుంటాకి ఇచ్చిన డోర్ అనమాట. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్సే ఫ్రెండ్స్. పైన వచ్చేసరికి ఓపెన్ ఇచ్చేశారు, హైడ్రాలిక్ మిషన్ ఇచ్చేశారు అక్కడ. మీ ప్రాపర్టీస్ ఏమైనా సరే సేల్ చేయాలనుకున్నా సరే ఆన్లైన్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్. నూతనంగా ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నా సరే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మనం బడ్జెట్లో అయితే మీకు హౌస్ కట్టి అప్పచెప్తాం ఫ్రెండ్స్. మనది జేపీ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్. ఈ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఇక్కడ సూట్ కంబోర్డ్ అయితే వాడడం జరిగింది. వెంటిలేషన్ విండో కూడా చూడండి ఫ్రెండ్స్, 2 feet ఇచ్చి ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద వెంటిలేషన్ విండో కూడా వచ్చింది. మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. బాత్రూమ్కి అయితే ఖచ్చితంగా వాల్ టైల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ యూజ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వాల్ మీద పడితే చెమ్మది లాక్కుంటుంది. ఈ టైల్స్ వల్ల మనకి వాటర్ జారిపోతుంది ఫ్రెండ్స్, ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంది.
ఎందుకంటే చుట్టూ సెట్ బాక్స్ అదే విధంగా వదిలేరు. దీనికి కూడా వాల్ డ్రాప్స్ చూడండి ఫ్రెండ్స్, అంతా ఓపెనబుల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. సైడ్ కూడా క్లోజ్ చేసేసారు సిమెంట్ బిల్ల కనపడకుండా. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఎంట్రన్స్ మనకి వాష్ బేసిన్ అయితే కనబడుతుంది. పక్కన కూడా చూడండి ఫ్రెండ్స్, కంబోర్డ్ ఇచ్చారు, వెస్ట్రన్ కంబోర్డ్ ఇచ్చారు. ఒక దాంట్లో సూట్ ఇచ్చారు, ఒకటేమో వెస్ట్రన్ ఇచ్చారు నార్మల్ది. అన్ని ట్యాప్స్ అన్నీ కూడా కవర్స్తో అయితే కప్పేయడం జరిగింది. వెంటిలేషన్ విండో కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఎవరైనా సరే కస్టమర్స్ ఎవరైనా తీసుకుందాం విజిట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది నార్త్ సైడ్ డోర్ ఫ్రెండ్స్. ఇది నార్త్ వైపు సందు సెట్ బ్యాక్. ఇది 3 feet అయితే ఉంది. ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఇచ్చారు, ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు. వెస్ట్ సైడ్ మనకి 1.5 అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా మనిషి అయితే తిరగవచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనకి ఈ సైడ్ అవుటర్ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉంది, స్పేషియస్గానే ఉంది. మనకి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా సరే, అవుటర్స్ వచ్చినా సరే చక్కగా ఈ బాత్రూమ్ యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది. ఈ స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్, స్టెప్స్ కూడా వాళ్ళు ఫ్లోరింగ్ టైల్స్ అయితే, గ్రిప్ టైల్స్ అయితే, స్టెప్స్ టైల్స్ అయితే వాడడం జరిగింది. మొత్తం కూడా రైలింగ్ కూడా స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సింపుల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ స్టెప్స్ కూడా. కాలమ్ సైజ్ కూడా 15:9 కాలమ్ సైజ్ ఫ్రెండ్స్. ఇవి హెవీ కాలమ్సే తీసుకున్నారు. స్లాబ్ కూడా పైన బద్ద అయితే లాగడం జరిగింది. చాలా వర్క్ అయితే చాలా బాగుంది. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన, కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.